అక్క అక్క తమ్ముడు బయట నిల్చున్నావేంట్రా, లోపలికి రా. ఏం లేదక్క, బాగున్నాడా? బావ పని మీద బయటికి వెళ్ళాడు తమ్ముడు. అవునా అక్క, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నారా, నువ్వెలా ఉన్నావు? మరదలు ఎలా ఉంది? మేమేం బాగాలేము అక్క. ఏమైందిరా, ఎందుకంత దిగులుగా ఉన్నావు? ఏం లేదక్క, ఈ మధ్య బాగా ఒంట్లో బాగోట్లేదు. అవునారా, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూపించకపోయావా? తీసుకెళ్ళా అక్క, నా దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి. బయట అప్పు అడిగితే ఎవరూ ఇవ్వట్లేదు. అయ్యో, ఇప్పుడు ఎలారా మరి? నీ దగ్గర ఏమైనా ఉంటే సర్దుబాటు చేస్తావేమోనని వచ్చా అక్క. డబ్బులైతే లేవురా, బావ తెచ్చిన ఈ నక్లీస్ అయితే ఉంది, కావాలంటే ఇది ఇస్తా. ఇది పెట్టి మరదలకు చూపించు. థ్యాంక్స్ అక్క. ఏమంటావో ఏమో అనుకున్నా, ఈ జన్మకి నీ రుణం తీర్చుకోలేనక్క. అంత పెద్ద మాట ఎందుకురా, నువ్వెవడిరా, నా తమ్ముడివి కదా. నీకు నేను తప్ప ఇంకెవరు సాయం చేస్తారా? సరే అక్క, 6 నెలల్లో విడిపించి ఇచ్చేస్తా. మీ బావకు తెలియకుండా చూసుకోరా. ఎందుకక్క? మీ బావకు తెలిస్తే గొడవ చేస్తారా, అందుకే చెప్పకంటున్నా. 6 నెలల తర్వాత. ఏంటి వస్తువులు కనబట్టే ఒంటి మీద? మొన్న నటించుకున్నాగా ఏమైంది? ఏం లేదండి, నేనే తీసి బీరువాలో పెట్టానండి. అంతేనా? నాకు నేను దాస్తున్నావా? చిచి, అదేం లేదండి. చూడు బాగి, అక్క వస్తుంది. నెక్లెస్ గురించి అడిగితే తెలియనట్టుంది. సరే అండి. అమ్మ బాగి, తమ్ముడు లోపలికి రా అక్క, బయట నించున్నావు. ఏమే, అక్క వచ్చింది, మంచిని తీసుకొని రా. ఇదిగోండి వదిన, మంచినీళ్ళు తీసుకోండి. ఇప్పుడు ఎలా ఉందమ్మా, ఆరోగ్యం బాగానే ఉందా? నాకేమైంది వదిన, నేను బాగానే ఉన్నాగా. అరే తమ్ముడు, నా నక్లీస్ ఇచ్చి 6 నెలలు అయింది కదరా, బ్యాంక్ నుంచి ఇటుపించుకొచ్చావారా? అదేంటి వదిన, నా నెక్లెస్ గురించి అన్నయ్య ఎందుకు అడుగుతాడు? నీ నక్లీస్ కాదమ్మా, నా నక్లీస్ అడుగుతున్నా. నీ నెక్లెస్ మా ఆయన దగ్గర ఎందుకు ఉంటుంది వదిన? అది కాదమ్మా, నీకు ఆరోగ్యం బాగాలేక తమ్ముడు మా ఇంటికి వచ్చాడు డబ్బుల కోసం. డబ్బులు నా దగ్గర లేక నా నక్లీస్ తీసిచ్చానమ్మా. ఏంటి వదిన, మా ఆయన నీ దగ్గరికి డబ్బులకు వచ్చాడా? నీ దగ్గర డబ్బులు లేకపోతే నీ నెక్లెస్ తీసి ఇచ్చావా? నువ్వెంత ఇంటి ఆడపడుచువైనా నువ్వు చెప్పింది చెల్లుతుంది అనుకుంటున్నావా? అవునక్క, నేను నీ ఇంటికి ఎప్పుడు వచ్చాను, నీ నెక్లెస్ ఎప్పుడు తీసుకెళ్ళాను? మాట్లాడడానికైనా కొద్దిగా అర్థం ఉండాలక్క. అదేంట్రా తమ్ముడు అలా మాట్లాడుతున్నావు? ఆ పక్క నువ్వు వినే కొద్ది చెప్తూనే ఉంటావు. అరే తమ్ముడు, బావకు తెలిస్తే ఇంట్లో గొడవలు అయితాయిరా. మనకు ఏదైనా ఉంటే తర్వాత చూసుకుందాం రా, ముందు నక్లీస్ తెచ్చిరా. చూడక్క, మీ భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటే మీరు చూసుకోండి. మా ఇంటికి వచ్చి ఆడడం మంచిది కాదక్క. దయచేసి మా ఇంటికి ఎప్పుడు రా, మాకు దండం పెడతా పోక్క.